హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. 1991లో కోల్డ్ వార్ ముగిశాక న్యూక్లియర్ వార్ టెన్షన్స్ అనేవి హైయెస్ట్ పాయింట్కి వచ్చాయి. బైడెన్ ట్రంప్కి అధికారం వచ్చేలోపే మూడో ప్రపంచ యుద్ధాన్ని మొదలు పెట్టాలనే ఉద్దేశంతోనేమో అమెరికా ఇచ్చిన మిసైల్స్తో రష్యా లోపల దాడి చేయమని పర్మిషన్ ఇచ్చాడని నిన్నటి వీడియోలో చెప్పాను. అయితే ఇవాళ పుతిన్ అప్డేట్ చేసిన న్యూక్లియర్ డాక్ట్రైన్ని ఆచరణలోకి తీసుకొచ్చాడు. ఇంకో పక్క యుక్రెయిన్ ఆల్రెడీ ఈ అటాక్ ఎంఎస్ మిసైల్స్ని రష్యా లోపలికి ఫైర్ చేసింది. రష్యా యుక్రెయిన్ 6 మిసైల్స్ని ఫైర్ చేయగా S-400 ప్యాన్సర్ సిస్టమ్స్ కలిసి 5 మిసైల్స్ని డిస్ట్రాయ్ చేశాయి. 1 డ్యామేజ్ అయ్యి శిథిలాలు కింద పడ్డాయని ప్రకటించింది. న్యూక్లియర్ డాక్ట్రైన్ బట్టి ఇప్పుడు యుక్రెయిన్ చేసిన దాడిని యుక్రెయిన్ అమెరికాలు కలిసి చేసిన దాడిగా రష్యా పరిగణిస్తుంది. ఈ డాక్ట్రైన్ ప్రకారం రష్యాకి అమెరికా మీద దాడి చేయడానికి అలాగే అవసరమైతే న్యూక్లియర్ వెపన్స్ని వాడడానికి కారణం దొరికింది. అమెరికాతో డైరెక్ట్గా యుద్ధం చేయడం కంటే యుక్రెయిన్పై న్యూక్లియర్ బాంబుని వేయడం తక్కువ రిస్క్ అని రష్యా యుక్రెయిన్పై దాడి చేయడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే ఇటు రష్యా అటు యూరోప్ దేశాలు మాత్రం మూడో ప్రపంచ యుద్ధం నుండి ప్రజల్ని కాపాడుకోవడానికి ప్రిపేర్ అవుతున్నాయి. యూరోప్ దేశాలు కనీసం వారం రోజులకి సరిపడే ఫుడ్, వాటర్ని స్టాక్లో పెట్టుకోండి, ఎమర్జెన్సీ అయితే ఇంట్లో నుండి బయటికి రాకూడదని ప్రజలకి పాంప్లెట్లను పంచుతున్నాయి. రష్యా కూడా న్యూక్లియర్ దాడి నుండి భద్రత ఇచ్చే మొబైల్ QBM అనే బాంబు షెల్టర్స్ని మాస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక్కో కంటైనర్లో 54 మంది పడతారు. ఆల్రెడీ పెద్ద పెద్ద సిటీస్లో న్యూక్లియర్ దాడుల నుండి భద్రత కోసం అండర్ గ్రౌండ్ బంకర్స్ ఉన్నాయి. వాటిలో న్యూక్లియర్ దాడి జరిగిన తర్వాత అత్యంత ప్రమాదకరమైన రేడియేషన్ తగ్గే వరకు కొన్ని వారాల పాటు ఉండొచ్చు. అయితే ఈ మొబైల్ షెల్టర్స్తో చిన్న సిటీస్లో ఉన్న వాళ్ళని కూడా సిటీస్ నుండి కొంచెం సేఫ్ జోన్కి తరలించేలా వాడతారేమో. ఈ షెల్టర్స్ రేడియేషన్ నుండి కూడా భద్రత ఇస్తుందని చెప్తున్నారు. రష్యా చాలా విశాలమైన దేశమైన 80% ప్రజలు యూరోప్ వైపు ఉన్న వెస్టర్న్ పార్ట్లోనే ఉంటారు. అది కూడా 20% మంది మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్ అనే 2 సిటీస్లోనే ఉంటారు. కాబట్టి ఇవే మెయిన్ టార్గెట్స్ అవుతాయి. డైరెక్ట్ న్యూక్లియర్ బ్లాస్ట్ కోసం అండర్ గ్రౌండ్ బంకర్స్ ఉండగా వేరే ప్రాంతాల్లో ఉన్నవారికి రేడియేషన్ నుండి భద్రత ఉండాలని ఈ మొబైల్ షెల్టర్స్ని కూడా మాస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎంతవరకు కాపాడుతాయని తెలియదు కానీ రష్యా అయితే న్యూక్లియర్ వార్కి సిద్ధమవుతుంది. ఓవరాల్ కోల్డ్ వార్ తర్వాత మూడో ప్రపంచ యుద్ధం జరగడానికి ఉండే అవకాశాలు ఇప్పుడు హైయెస్ట్ పాయింట్ని రీచ్ అయ్యాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.